హిడ్మా అంటే అసలు యాక్చువల్గా వ్యూహాలు రచించడంలో, తర్వాత పోలీసులకు బలగాలకు ఒక భయభ్రాంతులను గురి చేయడంలో, హిడ్మాను పట్టుకోవాలని చెప్పేసి పోలీసులు లేకపోతే బలగాలు అడవిలోకి వెళ్తే వాళ్ళు మళ్ళీ వస్తారో రారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక్కసారి దంతెవాడలో జరిగినటువంటి అక్కడ ఎన్కౌంటర్ జరిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 76 మంది పోలీసులు బలగాలని మొత్తం కూడా చంపేసే వ్యూహంలో ఇక్కడ హిడ్మా కీలక పాత్ర వహించిండు. ఆ తర్వాత చాలామంది విషయంలో ఇట్లా హిడ్మా ఉన్నాడు. అయితే ఈ హిడ్మాకి సంబంధించి హిడ్మాను పట్టుకోవాలంటే చాలా కష్టంగా, అంటే అసలు యాక్చువల్గా ఆయన మావోయిస్టు బలగాల్లోకి పోవడం కంటే ముందు ఉన్నటువంటి ఒక యువకుని ఫోటో మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయనకు ఫోటోలు కానీ తర్వాత ఈ విషయాలు కానీ ఎక్కడ కూడా బయటకు రాలేదు. తర్వాత పోలీసులకు తర్వాత కేంద్ర బలగాలకు సంబంధించి ఒక వణుకు పుట్టించినటువంటి మావోయిస్టు ఉద్యమ నేత హిడ్మా నిన్న చంపేసింది, నిన్న ఎన్కౌంటర్ చేసిండ్రు. అంటే ఎదురుకాల్పులు అని చెప్తా ఉన్నారు, కానీ కొంతమంది ప్రజా సంఘాలు ఏమంటున్నాయి అంటే లేదు ఎదురుకాల్పులు కాదు, పట్టుకొని కాల్చి చంపేసిన అనేటువంటిది వాళ్ళ ఆరోపణ.